హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి మైసూర్ పప్పు క్యాబేజీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మైసూర్ పప్పు అంటే ఎర్ర కందిపప్పు అండి. క్యాబేజీ వేసి నేను కర్రీ అయితే రెడీ చేశాను. పులకాల్లోకి, చపాతీలోకి, వేడి వేడి రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి ఈ కందిపప్పు క్యాబేజీ. చూడండి, నేను ముందుగా అయితే ఒక అర కేజీ క్యాబేజీ తీసుకున్నానండి. చూడండి, తర్వాత ఎర్ర కందిపప్పు అండి. నేనైతే ఒక చిన్న గ్లాస్ నిండా తీసుకున్నాను. తర్వాత క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి నీళ్ళల్లో వేసి. చూడండి, ఈ గ్లాస్తోనైతే నేను ఎర్ర కందిపప్పును తీసుకొని నానబెట్టుకున్నానండి. 2-3 సార్లు కడుక్కొని చక్కగా నానబెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా. తర్వాత మనము ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొత్తిమీర అండి కొద్దిగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత మనమైతే క్యాబేజీ ముక్కల్ని కుక్కర్లో వేసేసుకుందామండి. వాటర్లో బాగా కడుక్కున్న తర్వాత కుక్కర్లో అయితే వేసేసుకుందాము. కొద్దిగా నీళ్లు పోసుకుందామండి. నీళ్లు పోసుకున్న తర్వాత కొద్దిగా గల్లుప్పు వేసుకుందాము. చూడండి, నేనైతే సాల్ట్ వేయలేదండి, గల్లుప్పు వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టేసుకుందామండి. తర్వాత 2-3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ వెలిగించేసి కుక్కర్ని అయితే పెట్టేశాను. చూడండి, 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మనము చక్కగా ఉడికించుకుందామండి. చూడండి ఎలా ఉడికిపోయిందో మెత్తగా. చాలా చాలా బాగుంటుందండి మైసూరు పప్పు క్యాబేజీ. మనం నీళ్ళనైతే మొత్తం వార్చేసుకుందాము. చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెలో అయితే వేసేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందాము. చూడండి, కళాయి అయితే పెట్టేసుకుందాము. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. చూడండి, నేనైతే 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. చూడండి, కొద్ది కరివేపాకు కూడా వేసుకుందాము. వేసుకొని ఫ్రై చేసుకుందాము. నేనైతే కొద్దిగా తాలింపు గింజల్ని కూడా వేసానండి. చూడండి, ఈ విధంగా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, క్యాబేజీ ముక్కలను అయితే వేసేసుకుందాము. ఉడకబెట్టిన క్యాబేజీ ముక్కలు. మనము కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టాము కదండి, తర్వాత చూసి వేసుకుందాము. కొద్దిగా పసుపు అండి, పసుపు వేసుకొని చక్కగా కలుపుకుందాము. చూడండి, ఎర్ర కందిపప్పు క్యాబేజీ కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. పప్పుచారులో కానీ పప్పులో కానీ చాలా బాగుంటుందండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా కారం అండి, ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువగా అయినా వేసుకోవచ్చు. కొద్దిగా కారము వేసుకొని చక్కగా కలుపుకుందాము. చూడండి, కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకున్నానండి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని చక్కగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనము కొద్దిగా నీళ్లు పోసుకుందామండి. చూడండి, కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాలు చక్కగా ఉడికించుకుందాము. మసాలాలన్నీ బాగా ఉడికిపోతాయండి. చూడండి, తర్వాత మైసూర్ పప్పు అయితే వేసేద్దాము. తొందరగా ఉడికిపోతుందండి ఈ పప్పు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. వేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల వరకు
చక్కగా ఉడికించుకుందామండి. చూడండి ఉడికిపోయింది పప్పు, చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. పులకాల్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. చూడండి మైసూర్ పప్పు క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. చూడండి టేస్టీ టేస్టీ మైసూర్ పప్పు క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.